Hey everyone, once again welcome back to Homely Classes. థర్డ్ సెమిస్టర్ లైఫ్ స్కిల్ కోర్స్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. సో దీంట్లో షార్ట్ అండ్ ఎస్సే బోత్ కవర్ చేయొచ్చు. అండ్ ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫాలో అయితే ఖచ్చితంగా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్లో మోర్ దాన్ పాస్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. రైట్ షార్ట్ నోట్స్ ఆన్ ఎకోసిస్టమ్ డైవర్సిటీ. సో మీరు వీడియోని పాజ్ చేసి నోట్ డౌన్ అయినా చేసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ అయినా చేసి యూ హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ ఓన్ పీడిఎఫ్. ఓకే, సో 15 ప్రాబ్లమ్స్ 15 స్క్రీన్ షాట్స్ తీసుకొని ప్రాబ్లమ్స్ అంటాను, క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ 15 కూడా స్క్రీన్ షాట్ తీసుకొని పీడిఎఫ్ చేసి పెట్టుకొని ఎగ్జామ్కి 1 day 2 day బిఫోర్ మీరు నేర్చుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ దిస్ ఇస్ ద సెకండ్ క్వశ్చన్. రైట్ ఎ బ్రీఫ్ నోట్ ఆన్ వాటర్ రిసోర్సెస్ ఇన్ ఇండియా. సో వాటర్ రిసోర్సెస్ ఉంటాయి కదా ఇండియాలో, డ్యామ్స్ లేదా రివర్స్, కన్స్ట్రక్షన్ జరిగిన డ్యామ్స్, రిజర్వాయర్స్, సో ఇలాంటివన్నీ ఈ క్వశ్చన్లో ఉంటాయి. సో ఇక్కడ నేను ఆన్సర్ మీకు లెంతీగానే ఇచ్చాను, ఎందుకంటే షార్ట్కి వచ్చిన అటెండ్ చేయొచ్చు, ఎస్సేకి వచ్చిన అటెండ్ చేయొచ్చు అనే థాట్తో. అండ్ ఇంకా ఏంటంటే మీరు దీన్ని చదివి మీకు అర్థమయ్యే పాయింట్స్, యూస్ఫుల్ ఉండే పాయింట్స్ని తీసుకొని ఆన్సర్ని షార్ట్గా కూడా చేసుకోవచ్చు. ఓకే, and this is the third question. Describe about greenhouse effect. So very important topic. And then fourth question, soil erosion. And fifth question, write about any 2 kinds of pollutions. సో ఇక్కడ ఏంటంటే మనకు కొన్నిసార్లు ఎగ్జామ్లో స్పెసిఫిక్గా పొల్యూషన్ నేమ్ మెన్షన్ చేస్తూ అడుగుతారు, లైక్ ల్యాండ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ లేదా సౌండ్ ఆర్ నాయిస్ పొల్యూషన్ గురించి రాయండి అని, లేకపోతే ఎనీ 2 అని ఏవైనా మీకు నచ్చినవి, మీకు ఈజీగా అనిపించేవి రాసేయండి అని కూడా ఇలా ఇస్తారు. ఎనీ 2 చాలా రేర్గా మెన్షన్ చేసి కూడా ఇవ్వచ్చు. సో ఎనీవే నేను ఇక్కడ మీకు 4 పొల్యూషన్ టైప్స్ ఇచ్చాను. సో దిస్ వన్ ఈజ్ ఎయిర్ పొల్యూషన్, and this is water pollution, and land pollution, and this is light pollution. Okay, and this is noise. So 5 ichanu. And this is 6th question, Wildlife Protection Act. సో ఈ యాక్ట్ గురించి మనం రాయాలి. సో మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి అడగడానికి. చిప్కో మూమెంట్, సైలెంట్ వ్యాలీ మూమెంట్, సో వీటి గురించి కూడా మ్యాక్సిమం అడుగుతుంటారు. ఓకే, సో హియర్ ఇట్ ఈస్ 7th క్వశ్చన్, చిప్కో అండ్ సైలెంట్ వ్యాలీ మూమెంట్. సో 2 కలిపి ఇవ్వచ్చు, సపరేట్గా కూడా ఇవ్వచ్చు. ఓకే, సో ఇదైతే ఫస్ట్ చిప్కో మూమెంట్ గురించి. సో ట్రీస్ని చిప్కో అంటే అతుక్కడం అని, ట్రీస్ని హత్తుకొని ట్రీస్ని దగ్గర పెట్టుకొని కట్ చేయనివ్వమని ఒక ప్రొటెస్ట్, ఒక మూమెంట్ లాగా జరిగింది. సో దాని గురించి. ఓకే, అండ్ దిస్ ఇస్ సేవ్ సైలెంట్ వ్యాలీ. సైలెంట్ వ్యాలీ ఉంది కదా, దాన్ని సేవ్ చేయాలి. అక్కడ కన్స్ట్రక్షన్స్ జరగకూడదు, ప్రాజెక్ట్స్ జరగకూడదు, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అక్కడ కన్స్ట్రక్ట్ చేయాలని చూశారు. సో దాన్ని ఎలా స్టాప్ చేశారు అనేది సైలెంట్ వ్యాలీ ప్రొటెక్షన్, సేవ్ సైలెంట్ వ్యాలీ. ఓకే, అండ్ ఇది ఎఫారెస్టేషన్ గురించి. ఎఫారెస్టేషన్ అంటే ఫారెస్ట్ని కన్స్ట్రక్ట్ చేయడం, హెల్ప్ చేయడం. డిఫారెస్టేషన్ గురించి కూడా అడగచ్చు. డిఫారెస్టేషన్ అంటే ఫారెస్ట్ని అంతం చేయడం, కట్ చేసేయడం, స్పాయిల్ చేసేయడం, ఓకే, పొల్యూట్ చేయడం. ఎఫారెస్టేషన్ అంటే దాన్ని హెల్ప్ చేయడం, బిల్డ్ చేయడం, ఇంకా గ్రో చేయడం. అండ్ దిస్ ఈజ్ 9th క్వశ్చన్, రైట్ అన్ ఎస్సే ఆన్ స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. సో ఇది ఎస్సేగా రావచ్చు. మ్యాక్సిమం 110% ఈ క్వశ్చన్ అయితే ప్రతి యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ లేదా మోడల్ పేపర్లో ఉంటుంది. సో ఈ క్వశ్చన్ ఖచ్చితంగా నేర్చుకోండి. అండ్ ఇది ఎస్ఏ ఫామ్లోనే బాగా పెద్దగానే ఇచ్చాను. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఈ ఇమేజ్లో వచ్చేసి కొంచెం ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ గురించి ఉంటుంది. అండ్ ఇక్కడ స్కోప్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. సో ఇక్కడ నేను మీకు 4 పాయింట్స్ ఈ ఇమేజ్లో ఇచ్చాను. అండ్ మిగతా 6 అంటే టోటల్గా స్కోప్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్లో 10 పాయింట్స్ ఉన్నాయి. మీరు 6 లేదా 7 నేర్చుకోండి. ఓకే, అండ్ దెన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీ. సో వీటిని షార్ట్గా కూడా అడగచ్చు. రైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీ అని అడిగితే మీరు ఇది మాత్రం రాస్తే సరిపోతుంది. అండ్ దెన్ దిస్ ఈజ్ ఆల్సో సేమ్. 10th క్వశ్చన్, గివ్ ఎ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. సో యాజ్ హ్యావ్ సెడ్ ఎర్లియర్, పీడిఎఫ్స్ అయితే అడగకండి ప్లీజ్. సో పీడిఎఫ్ షేర్ చేయడానికి ఒక లింక్
పెట్టాలి నేను డిస్క్రిప్షన్లో. సో దాని మీద క్లిక్ చేస్తే సరిపోదు, మళ్ళీ నేను యాక్సెస్ ఇవ్వాలి మీకు పర్మిషన్ లాగా. సో నేను అది ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే నేను ఎక్కువ జీమెయిల్ ఇది యూజ్ చేయను, నేను ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో ఉంటాను కాబట్టి నేను దాన్ని యాక్సెస్ ఇవ్వలేకపోతున్నాను. సో మీరే స్క్రీన్ షాట్స్ తీసుకొని పీడిఎఫ్ చేసుకోండి, ఓకే. And this is explain about non-renewable energy resources, their utilization and influence. And then this is air pollution. So ఇందాక చెప్పిన నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఉంది కదా, సో దాంట్లోకి ఇంక్లూడ్ ఈ క్వశ్చన్ కూడా. 12th, డిస్క్రైబ్ థ్రెట్స్ టు బయోడైవర్సిటీ. సో బయోడైవర్సిటీకి ఉన్న థ్రెట్స్ గురించి, ఆపదల గురించి ఈ క్వశ్చన్. And then 13th, write and detailed account and difference on in C2 and XC2 conversation. So very important question. సో మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో రైట్ హ్యాండ్ సైడ్లో ఇన్ C2 కన్జర్వేషన్ ఉంది అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో XC2 కన్జర్వేషన్. సో మనకు వన్ సైడ్ ఏదైతే పాజిటివ్ ఉంటుందో అదర్ సైడ్ నెగిటివ్ ఉంటుంది. సో మీరు వన్ సైడ్ ప్రిపేర్ అయితే చాలు, దాని నెగిటివే అనదర్ సైడ్ రాసేయచ్చు. అండ్ దెన్ 14th, డిఫైన్ సస్టైనబిలిటీ, ఎక్స్ప్లెయిన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ వాటర్ అండ్ ఫారెస్ట్ రిసోర్సెస్. సో ఈ ఇమేజ్లో సస్టైనబిలిటీ గురించి ఉంది అండ్ ఈ ఇమేజ్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. And then last, sustainable development of forest resources. సో ఈ వాటర్ రిసోర్స్ అండ్ ఫారెస్ట్ రిసోర్స్ని కంబైన్ చేసి ఎస్సేగా మ్యాక్సిమం సార్లు ఇస్తారు అండ్ వెరీ రేర్గా షార్ట్స్గా ఇచ్చేస్తారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ రాయండి, లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ రిసోర్సెస్ అని కలిపి కూడా ఇవ్వచ్చు, సపరేట్ కూడా. సో కలిపి ఇస్తే కలిపి రాయండి, సపరేట్ ఇస్తే సపరేట్, ఓకే. అండ్ ఇంకా నెక్స్ట్ లైఫ్ స్కిల్ కోర్సెస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, పర్సనల్ సంథింగ్ ఉంది, నేమ్ నాకు ఇంకా ఐడియా రాలేదు. సో నేను సిలబస్ చెప్పేటప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇంకా కొంతమంది ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు, అక్క నేను బీజెడ్సీ మాకు ఏ కోర్సెస్ ఉంటాయి, స్కిల్ డెవలప్మెంట్, లైఫ్ స్కిల్ ఏ ఉంటాయని చాలామంది అడుగుతున్నారు. సో నేను దాని గురించి సపరేట్ డీటెయిల్ వీడియో చేశాను. ఏ సబ్జెక్ట్ వాళ్ళకు ఏ కోర్స్ ఆప్షన్లో ఉంది, ఎన్ని ఉన్నాయి ఈసారి సెమ్ థర్డ్లో లైఫ్ స్కిల్ డెవలప్మెంట్ కలిపి 4 ఉన్నాయా, 3 ఉన్నాయా, 2 ఉన్నాయని నేను అంత డీటెయిల్ చెప్పాను. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ అన్నీ కూడా 1 by 1 నేను చేస్తూ ఉంటాను. అండ్ ఇంకా మీ యూనివర్సిటీస్ నేమ్స్ కింద మెన్షన్ చేసి కమెంట్ చేయండి, నాకు మోడల్ పేపర్స్ దొరికితే కూడా అప్లోడ్ చేస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్. సో చాలా బెనిఫిట్ వీడియో ఇది, బెనిఫిషియల్ వీడియో. డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్. థ్యాంక్ యూ.